హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్‌ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే పూర్తిగా అర్థమవుతుందండి. మార్చి 3 హోలీ మరియు చంద్రగ్రహణం చాలా పవర్ఫుల్. ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి. ఈ నెల మార్చి 3న హోలీ అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైన పౌర్ణమి. అంతేకాకుండా శక్తులతో కూడి వస్తుంది. ఎందుకంటే ఇది పాల్గొన పౌర్ణమి. అలాగే ఈరోజే హోలీ పండుగ కూడా వచ్చింది. అలా అదేవిధంగా ఈరోజు చాలా పవర్ఫుల్ అయిన చంద్రగ్రహణం కూడా వచ్చింది. అంతేకాదు ఈరోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు. ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి పుట్టిందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందులోనూ ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. ఇది చాలా అరుదైన పౌర్ణమి. ఎన్నో వందల సంవత్సరాల తర్వాత వస్తుంది. కనుక ఇంతటి శక్తివంతమైన ఈ హోలీ చంద్రగ్రహణం రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే మీకు కోట్లు దూసుకు వస్తాయి. మీ సంపాదన పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. ఎవరైతే గుర్తుపెట్టుకొని ఈ 2 వస్తువులను ఇంటికి కొని తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో మీ సుడి తిరుగుపోతుంది. మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అసలు ఈ చంద్రగ్రహణం రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. పాల్గొన పౌర్ణమి, హోలీ మరియు చంద్రగ్రహణం చాలా అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. ఈ పౌర్ణమి ఉగాది పండుగకు ముందు వస్తుంది, గ్రహణంతో కలిసి వస్తుంది. కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మీరు ఈ వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ వస్తువుల వల్ల కూడా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. దురదృష్టం అనేది తొలగిపోతుంది. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ తలరాత సైతం మార్చే అంత శక్తి ఈ పౌర్ణమి రోజు, హోలీ మరియు చంద్రగ్రహణం రోజు తెచ్చుకునే వస్తువులకు ఉంటుంది. ఇప్పుడు మేము 4 వస్తువుల గురించి చెబుతాము. మీరు అందులో నుంచి ఏవైనా 2 వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది. అంటే మీకు నచ్చిన వస్తువులు, మీకు ఇష్టమైన వస్తువులు, అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు 2 తెచ్చుకుంటే చాలు. ఈ వస్తువులు చాలా మంగళకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి. ఈ వస్తువుల వల్ల మానవుడి యొక్క జీవితమే మారిపోతుంది. కాబట్టి పౌర్ణమి రోజున హోలీ మరియు చంద్రగ్రహణం కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది, కానీ ఒక్కో నెలలో వచ్చే పౌర్ణమికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమికి చాలా పవర్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇది గ్రహణం అతీత శక్తితో కూడి వస్తుంది. అలా రావడం చాలా విశేషమైన పురాణాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పౌర్ణమి రోజున ఎవరూ కూడా వదులుకోకూడదని వేద పండితులు సూచిస్తున్నారు. అందుకే మీకు తోచిన పరిహారం కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఈరోజు ఆచరించడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం లేదు, లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టడం లేదు, ఆ తల్లి మమ్మల్ని కరుణించడం లేదు, ఆమె యొక్క కృపా కటాక్షాలు మాకు అందడం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వారు ఈ వస్తువులు తెచ్చుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. నార్మల్గా లక్ష్మీదేవికి ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం. ఈరోజే ఆ తల్లి పుట్టింది. పైగా ఈ పౌర్ణమి మంగళవారం రోజు వచ్చింది. అలాగే హోలీ పండుగ కూడా ఈరోజే వచ్చింది. కాబట్టి ఈరోజు అత్యంత శక్తివంతమైన రోజు. ఈరోజు చేసిన పరిహారాలు చాలా ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే మార్చి 3 హోలీ, చంద్రగ్రహణం మరియు అత్యంత శక్తివంతమైన పౌర్ణమి. అదేవిధంగా మంగళవారం పడింది కాబట్టి చాలా పవర్ఫుల్ అండి. ఏ ఇల్లు అయితే ఆ తల్లికి నచ్చుతుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పౌర్ణమి అనేది చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది. కాబట్టి చాలా మంచి ఫలితం దక్కుతుంది. మీ జీవితం మారిపోతుంది. అందుకే మీరు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకొని స్నానం కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసే ముందు ముఖానికి చిటికెడు పసుపు రాసుకొని, అంటే స్త్రీలైతే ముఖానికి రాసుకోండి, పురుషులైతే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి వేసుకోండి. ఇలా స్నానం చేయడం వల్ల మీకున్న దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకొని లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం పెట్టి ఆరాధన చేసుకోండి. ఆ తర్వాత ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేయండి. అలాగే ఈ పౌర్ణమి రోజున
కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ధనం దూసుకు వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రంలో చెప్పి ఉన్నారు. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటంటే యాలికలు. యాలికలకు అతీత శక్తి ఉంటుంది. ఈరోజు ఒక చిన్న యాలకుల ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. మీరు కేజీలు కొననవసరం లేదు. ఒక చిన్న 10 రూపాయల ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకున్నా సరిపోతుంది. 5 లేదా 10 రూపాయలు పెడితే ఒక చిన్న ప్యాకెట్ దొరుకుతుంది. వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకొని ఆ యాలకులను మీ పూజ గదిలో పెట్టుకోవాలి. అంటే వాటిని తెచ్చిన వెంటనే ప్యాకెట్ని విప్పేసి మనం వాడుకోకూడదు. పౌర్ణమి రోజు ఆ ప్యాకెట్ని విప్పేసి ఆ యాలకులను ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ వేసి కొంచెం సేపు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెట్టాలి. అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే అవి లక్ష్మీదేవికి నివేదన చేసినట్టు అవుతుంది. తద్వారా ఆ యాలకుల ద్వారా మీకు మంచి ఫలితం కూడా ఉంటుంది. యాలకులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత యాలకులను మీ పూజ గదిలో పెట్టుకొని వాటిలో నుంచి ఒక 5 యాలకులు తీసుకొని వాటిని దాచే చోట దాచుకోవడం కానీ, లేదంటే దీపం పెడితే అందులో ఆ యాలకులు వేయడం కానీ, లేదా తినే ఆహారంలో కలుపుకోవడం కానీ చేయాలి. అలా చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అలాగే మీ తలరాత మారిపోవడం, ధనం విపరీతంగా రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఈరోజు యాలకులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని పాయసంలో కానీ, లేదంటే గనుక తినే ఆహారంలో కానీ ఉపయోగించుకోండి. అలాగే పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటంటే బెల్లం. బెల్లం అంటే తీపి పదార్థం కదా, కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు. మాకు మంచి జరగాలి, మంచి ఫలితం ఉండాలి అనుకుంటారు కదా, అలాంటి వారు ఖచ్చితంగా ఈరోజు బెల్లంని కొని తెచ్చుకోండి. కావాలంటే బెల్లంకి బదులు పంచదార కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి కొని తెచ్చుకోవచ్చు. బెల్లం అనేది కూడా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీ జీవితం ఎంతో మధురంగా మారుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలా కొని ఇంటికి తెచ్చుకున్న బెల్లంతో అమ్మవారికి నైవేద్యం చేసి నివేదన చేయండి. లేదంటే అదే పంచదారను అమ్మవారికి నివేదన చేసినా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. నివేదన చేసిన తర్వాత దాంట్లో నుంచి కొంచెం తీసుకొని మీ ఇంట్లో ఉన్న వారందరూ ప్రసాదంగా స్వీకరించాలి. తద్వారా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. అంటే కేజీలు బెల్లం కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక పావు కిలో కానీ లేదా అరకిలో కానీ తెచ్చుకుంటే సరిపోతుంది. అలా తెచ్చుకున్న బెల్లం తీపి పదార్థాలు చేసి లక్ష్మీదేవికి అప్పుడప్పుడు నివేదన చేయండి. అలాగే మీ ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ ఆ పంచదారని వాడుకోవచ్చు. ఆ పంచదారను వాడుకోవడం వల్ల కూడా నీకు మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ఏ వస్తువునైనా సరే తెచ్చిన వెంటనే తీసుకొని వెళ్ళి దాన్ని గబగబా విప్పేసి మీరు వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజ చేసేటప్పుడు వాటిని కాసేపు అంటే ఒక 15 నిమిషాల పాటు పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టుకోవాలి. తద్వారా అవి ఇంకా పవిత్రంగా మారుతాయి. ఈ వస్తువులు పూజ గదిలో పెట్టుకుంటున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అలా పడినప్పుడు అప్పుడు లక్ష్మీదేవి మిమ్మల్ని చక్కగా అనుగ్రహిస్తుంది. మంచి ఫలితాలను కూడా మీకు ఇచ్చేలాగా చేస్తుంది. ఇలా ఈరోజు బెల్లం కొని ఇంటికి తెచ్చుకుంటే ధనం వస్తుంది. మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు అనేది మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండడానికి కూడా ఈ బెల్లం ఉపయోగపడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ఇంటికి కొని తెచ్చుకోవాల్సిన మూడవ వస్తువు ఏమిటి అంటే పసుపు, కుంకుమ. పసుపు, కుంకుమని కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు చాలా మంగళకరమైనది. అదేవిధంగా కుంకుమ కూడా మంగళకరమైనది, శుభకరమైనది, మంచి శుభాలను సూచిస్తుంది. పసుపు మీకున్న కష్టాలను, బాధలను దూరం చేస్తుంది. అదేవిధంగా కుంకుమ, పసుపు దైవ శుభకార్యాలకు కూడా ఉపయోగిస్తారు. పసుపు, కుంకుమ అందరూ ఇళ్లల్లో ఉంటుంది. ఈ పసుపు, కుంకుమని అందరూ దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఈ పసుపు, కుంకుమ ఈ పౌర్ణమి రోజున కొని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి ఆ లక్ష్మీ అమ్మవారు వచ్చినట్టే. పైగా ఈరోజు హోలీ కాబట్టి రకరకాల రంగులు కొనకుండా పసుపు, కుంకుమను ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మంగళవారం కాబట్టి పసుపు, కుంకుమను ఇంటికి కొని తెచ్చుకుంటే మీకు కూడా మంచిది. కనుక ఈరోజు పసుపు, కుంకుమను ఇంటికి కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది, మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. పసుపు, కుంకుమను
చాలా మంగళకరమైనవి వస్తువు. మీ ఇంట్లో శుభకార్యాలు జరగక చాలా ఏళ్ళు అయిపోయాయి. ఏ శుభకార్యం చేయడం లేదు, ఏ ఫంక్షన్ జరగడం లేదు, ఎందుకో ఏమో తెలియదు కానీ అన్నీ మా ఇంట్లో ఇలా అయిపోయాయి అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వారు గుర్తుపెట్టుకోండి, ఈ పౌర్ణమి తిథి రోజున పసుపు కుంకుమ ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అదేవిధంగా కుంకుమ సౌభాగ్యానికి గుర్తు కాబట్టి మన ఆడవాళ్ళు కుంకుమను ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు పెట్టుకోవాలి. ఈ పసుపు కుంకుమను మీరు ఇంటికి తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోండి. చిన్న ప్యాకెట్ మనకు 10 రూపాయలు పెట్టినా వస్తుంది. అలా తెచ్చుకున్న తర్వాత ఆ పసుపు కుంకుమను మీ పూజ గదిలో పెట్టి పూజించుకోవడం అంటే మీ పూజ గదిలో పెట్టేసి వదిలేయండి. అలా 15 నిమిషాల తర్వాత ఆ పసుపు కుంకుమను మీరు తీసేసి దాచిపెట్టుకోండి. పూజ కోసం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా కుంకుమను కూడా మీరు బొట్టు పెట్టుకోవడానికి, ఫోటోలకు అలంకరించడానికి లేదా మీ శరీరానికి పసుపును పట్టించే స్నానం చేయడం కోసం కానీ, లేదా స్నానం చేసే నీటిలో కలుపుకోవడం కోసం, లేదా ఆ పసుపును వంటింట్లో వాడుకోవడం కానీ, ఇలా మీకు ఇష్టం వచ్చిన విధంగా వాడుకోవచ్చు. స్త్రీలు కాళ్ళకు రాసుకోవడానికి మాత్రం ఈ పసుపును అస్సలు వాడకూడదు. ఇలా తెచ్చుకున్న ఈ పసుపు కుంకుమను డబ్బాలో ఉన్న పసుపులో కూడా పోసుకోవచ్చు. అదేవిధంగా కుంకుమను కూడా ఒక డబ్బాలో పోసుకోవచ్చు. కుంకుమను మనం నుదుటిన బొట్టు పెట్టుకోవడం చేయవచ్చు. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న పసుపు కుంకుమ కూడా పవిత్రంగా మారుతుంది. అలాగే ఈరోజు చీపురును కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీరు ఈ పౌర్ణమి రోజున ఎర్రపప్పు కొని తెచ్చుకున్నా కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ ఎర్రపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడింది కాబట్టి గ్రహస్థి బాగా లేనివారు ఎర్ర కందిపప్పు ఇంటికి తెచ్చుకున్నా మంచి ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు. మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్టు పౌర్ణమి రోజు బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకుంటే 1,00,00,000 రూపాయల సంపాదన మీ సొంతం అవుతుంది. కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎన్నెన్ని సాంప్రదాయమో మీ సొంతం అవుతాయి. తిరుగులేని యోగాలతో మీ జీవితమే మారుతుంది. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని బెల్లం అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కలు తీసుకొని నోట్లో వేసుకుంటే మీకున్న జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి 1,00,00,000 జన్మల పుణ్యం లభిస్తుంది. 1,00,00,000 అనుగ్రహం మీకు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున ఎవరైతే ఈ వస్తువులన్నీ మీ ఇంటికి తెచ్చుకొని పూజించుకొని ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క స్వీకరించి మిగిలిన బెల్లాన్ని ఇంట్లో వాడుకుంటే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇలా వస్తువుల నుండి ఏదో ఒక 2 వస్తువులు కానీ లేదా ఒక వస్తువునైనా సరే ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువునైనా తెచ్చుకోండి. తద్వారా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొందండి. అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొనేలాగా చూసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్, అతీత శక్తులతో వస్తుంది. మీరు తెచ్చుకున్న ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న శక్తి మీకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది. మీకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. పౌర్ణమే కాదు అనుకుంటారు కదా, ఈ పౌర్ణమి చాలా గొప్పది అని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి ఒక్కొక్కసారి అమృత గడియలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పౌర్ణమికి చాలా అతీత శక్తి కూడి ఉన్నాయి. ఆ శక్తులను మీరు పొందాలి అంటే మేము చెప్పిన వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి. పౌర్ణమిలో ఏర్పడే కొన్ని అమృత గడియల వల్ల కూడా మన జీవితం మారిపోతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు చేకూరుతాయి. ఆ ఫలితాలను మీ కళ్ళతో చూసి మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ పౌర్ణమి మరియు హోలీ చంద్రగ్రహణం రోజున అందరూ కూడా మేము చెప్పిన విధంగా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని మంచి శుభాలను పొందండి. అలాగే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. ధన్యవాదములు.